హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మునగాకుతోటి వేపుడు ఎలా చేయాలో సింపుల్గా చూద్దాం ఫ్రెండ్స్. మునగాకు ఒలుచుకొని బాండిల్లో నీళ్లు పోసి మునగాకు బాగా కడిగి సాల్ట్ వేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వడేసుకొని చిల్లుల్డీస్లో వడేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కందిపప్పు ఒక గంట సేపు నానబెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కందిపప్పు కొన్ని వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని 75% ఉడకబెట్టుకొని పక్కన చిల్లుల్డీస్లో వేసుకొని వడేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బాండిల్ తీసుకొని బాండిల్లో ఆయిల్ వీటెక్కిన తర్వాత తాలింపు దినుసులు ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనము మునగాకుని బాగా గట్టిగా వాటర్ అంతా పిండేసి ఆ మునగాకుని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని వాటర్ అంతా బాగా ఇమికేదాకా వేయించుకోవాలి. వేయించిన తర్వాత పక్కన పెట్టుకున్న కందిపప్పును దీంట్లోనే వేసి మునగాకులో వేసి వేయించుకోవాలి. బాగా వాటర్ అంతా ఇమిగిపోయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని రుచి చూసుకోవాలి. కందిపప్పు వేసుకున్న తర్వాత బాగా వాటర్ అంతా ఇమికే వరకు కలబెట్టుకుంటూ 10 నిమిషాల దాకా సిమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఇమికేదాకా చూసుకోవాలి. దీంట్లోకి కారానికి ఎండుమిరపకాయలు, కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ కారం పొడిని ఈ వేగుతున్న మునగాకులో వేసుకొని కారం మొత్తం బాగా వేగేదాకా మునగాకు వేపుడికి పట్టేదాకా వేయించుకోవాలి. 5-10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన మునగాకు వేపుడు రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మునగాకు తింటే కొని హెల్త్కి చాలా మంచిదంట. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి.